హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అమ్మా మాది చంద్రశీల పట్టం. మా రాజు చంద్రశీల మహారాజు. తన కింద ఉన్న మంత్రులం మేము అడవిలో వేటకు వస్తే మా రాజుకు దాన్ని దూపలేసి అడ్డమట్టి 8 వృక్షాల కింద కుసలు పెట్టినాము. కొన్ని నీళ్లు పట్టకపోతే మా రాజు ప్రాణం దక్కుద్ది. కొన్ని నీళ్లు అయ్యవని సీత 66 ఊళ్ళ కాక చక్రవర్తి 77 దేశ పండితుడు మీ రాజుకు అవి తల్లి పెద్ద దూపలేసి చెట్లు పడిపోయింది. నా మంత్రులే గింత మంచుకున్నారమ్మో, మంత్రులే గింత మంచిగా ఉన్నారంటే వీళ్ళ రాజు ఎంత మంచిగా ఉన్నాడో. రాజ్యానికి రాజాట 60 రాజ్యాల కాక చక్రవర్తాట. నేను ఎన్ని రోజులని ఈ పరంపోగు బతుకు బతకాలే. ఆ దగ్గర నూరు ఈ దగ్గర నూరు అసలు చేసుకుంటే ఎన్ని రోజులు బతకాలే. అందుకే తర్ర దానం కాదు, పొల్లు పూరం కాదు, ఏదన్నా ఒక్క ఉపాయం చెత్తగాడు పచ్చినప్పుడే తూర్పాలు పట్టుకోవాలి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలనుకున్నది ఈ భోగం కళావాసి. ఎంతైనా నా కులమే భోగం కులం పాడైంది. నేను ఎంత అందంగా ఉంటేంది, నా దగ్గర ఎంత ధనం ఉంటేంది. ఎవడి గారి నన్ను అవసరం ఉన్నప్పుడే వాడుకుంటారు, అవసరం తీరినాక పెంట మీద ఇస్తారు వేసినట్టు నా బతుకు. ఏదన్నా ఒక్క ఉపాయం చేసి వీళ్ళ రాజును నా ఇంటికి రప్పించుకొని వీళ్ళ రాజును అట్లా రాజు నా యొక్క నీళ్లు పోసి రాజును లేపి వీళ్ళ రాజును నా పట్టు వేసుకొని వీళ్ళ రాజ్యం గిట్ల పోయి రాజు రాజ్యానికి నేను రాణిని కాకపోతే నా పేరు కళావాదుని కాదనుకున్నది. కొడుకులేద నా నీళ్లు మాత్రం బయటకి తనకు అంతం లేదు. మీ సీత, మీ మాట, మీ ఇష్టం. మీ రాజుని ఇక్కడ తీసుకురాది అట్టి మంచం ఎత్తున్నా ఇలా వంట పెట్టుకొని తెచ్చుకొని రాదు అలా వైద్య నువ్వేం చెప్తావు? నిద్రపోతా తిరిగి వచ్చేం లాభం? తిరిగి వచ్చి కొడుకులు ఆటపడి వచ్చి కొంచెం అట్లా మంచం గంట గంటకి ఎంత కిరాయి ఉంటుంది? విషయాన్ని సంపాదించుతారు. మంచాలు మీ రాజును తీసుకురొచ్చిన ఇంట్లో ఇట్లా మంచాలు మీ రాజును అంటే పెట్టినట్టుంటే మీ రాజును అట్లా నేను వస్తా పోర్రా. ఏం నువ్వెందుకు మీరే మరి నేను కదా నీళ్ళే వస్తాను బయటకి మా లోపల లోపలనే ఉంది. లోపల నుంచి మోరి సైడ్ మోరి అండకే ఇస్తాయి బయట కనబడి. మరి గానాల కలవాది మాట పట్టుకుని 4 దిక్కుల మంచాన్ని ఎత్తుకొని పట్టుకొని లోపల 10 మంది వృక్షాల కింద వచ్చినారు. బతుకమ్మ దేపోల రాజు నువ్వులా పట్టుకొని మంచాలు వేసుకొని 4 దిక్కులు ఎత్తుకున్నారే. కలవాది మరుపు మా రాజుకి ఏం పోతావు తీసుకొచ్చిన రాజుని చూస్తుంటే ఎట్టున్నాడు పొడిచే బతుకు అనుకుంది కానీ రాజు పడి వంక లేదు. గానాడు కలవా తనకున్నది, రానాడు కలవా తనకున్నది. రాజును చూస్తుంటే చంద్రదీపం లెక్క మెస్తున్నాడు. నేను ఏదన్నా ఒక్క ఉపాయం చేసి ఈ రాజుకు నీళ్ళు గిట్ల వచ్చిన రాజు లేస్తాడు. 5 ఇత్తక్కడ 10 ఇస్తాడు. అవ్వా పొయ్యపాలు నిలబెట్టుకొని దండం పెట్టి ఏదో బొర్రేసి ఆయన అవతల పడతాడు. అందుకని ఇప్పటికప్పటికీ రంక నేర్చినాడిది బొంక నేర్వాలి, బొంక నేర్చినాడిది రంక నేర్వాలి, రంక నేర్చినాడిది బొంక నేర్వ పోతే 2 ఇట్లలో ఏది లేకపోతే అండవా బతుకు కొంకనక్కల పాలైతే. అందుకని ఏదన్నా ఒక్క ఉపాయం చెప్తా అని పబకారి కళావాత చూసినవా. అబ్బో మరి మందులో మళ్ళీ మా ఇంటికి వచ్చింది, మరుగు మందులు తీసుకొచ్చింది. మంచి నీళ్ళల్లా మరుగు మందులు కలిపింది. ఈ మరుగు మందుల నీళ్లు రాజు పోతే రాజు లేచినాక
కుక్క బాలలో మందు వస్తే కుక్కెట్ట తిరుగుద్దో నా చుట్టు గట్ట భూ 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 అనుకుంటా తిరిగారే నా బంకల కూడా కానీ రాజ్యానికి నేను రాని ఇట్లా కాకపోతే నా పేరు కలవతి కాదనుకున్నది మందులు కలిపిన నీళ్లు పట్టుకున్నాయి ఈ రాజు దగ్గరికి వచ్చింది కలవాతి ఈ మిట్ట పిల్లలు రాజుకు మరుగుమంతులు కలపంగా నీళ్ళలో కలపంగా అందరూ చూసిర్రు పుష్కర రాజు లేచినాక నా మీద ఎవరికన్నా ఎక్కడైతే బండి కోకుంటుందా గడ్డ పోసుకున్నారు అబ్బో ఆయన సన్నపు కాదు ఇక్కడ అక్కడ అంటు పెట్టుకోవడం బాగుంది ఆయన దగ్గర బరబర రకాలా అందుకని ఇట్లా గడ్డం పోతూ నువ్వు ఇట్లా చెప్పినవనుకో నీది మాత్రం గుంజి కొత్త చెప్పకు లేకపోతే గుంజి కోసం పిసికే చంపుతానని చెప్తున్నా ఆయన కిరికే నా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళందరూ తెల్లందరూ పడరు నా సరే ఉన్నాడు ఆయన నమ్ముకోలేదు కానీ గండు కానీ రాజుకు మరుగున నీళ్ళు వస్తున్నాయి ఎవరన్నా ఆడవాళ్ళకి ఇట్లా చెప్పి అనుకో నా సౌతులే మరుగున నీళ్ళు పట్టు లేవరాదయ్యో రాజా లేవరాదయ్యా పోసిన కొద్ది పోతున్నాయి ఉడకల పోసినట్టు ఉసుకల పోసినట్టు ఓ బిందెలు పోసింది 2 బిందెలు పోసింది 3, 4, 5 బిందెలు పోతే అన్ని పోతే ఉన్నాయి తర్వాత అనుకుంటుంది నీ కడుపులో మనవారు నీ కడుప లేకపోతే రంగసాని సాగరు అమరా పోసిన కొద్ది అన్ని పోగొట్టాలి వాళ్ళ కొడుక ఏం చూస్తున్నావు నీ సస్పెండ్ వాళ్ళకి నా దగ్గర చూస్తున్నావు రాజు కింద చూస్తున్నావు ఏముంది గాను ఏమో నా దగ్గర కచ్చి అంగి చుట్టున్నా అని చెప్పడుతూ రాజు నోట్ల గంట నువ్వు పోయేవట్టి పోసినట్టు ఉడకల ఉసుకలు పోసినట్టు పోతున్నాయి మరి రాజు కింద గిట్ల పొక్క గిట్ల బొంగ గిట్ల ఏమన్నా పడ్డదో అని చూస్తున్నా మనుషులకు బొంగ పొక్క పడతాయిరా ఈ అడ్డమైన మాట ఏ సంధి చేసుకున్నా చెప్పడు చూడండి చూస్తుండు ఈ కంద లెక్క పరచవయ్యరా లేచిండు మందులు కలిపిన నీళ్ళు ఏనాడు పోసిందో కలవాది నీళ్లు తాగిన రాజుకు రోమ రోమాన మరొక మందు విడవారిపోతున్నది ఇంటికాడ ఉన్న కొడుకుల వీధి మధ్య మరిచిండు బిడ్డ వీధి మధ్య మరిచిండే రాజు కలవాది వల్ల పడుతున్నాడు నాకు మొగోళ్ళంటే బండి పిరికి తవ్వంటే మొగోడొస్తే సింగుడు దగ్గరికి ముడుచుకొని అయినంగా కొంగేసుకొని మగవానికి నేను అర్ధగదం దూరం తవ్విచ్చి ఇంట్లో పెద్ద దర్వాజలకు వెనక మరి మరి బాడకావు అంతంటి రంగులు ఆ రూట్లు తెలిసిన వాళ్ళకి అనుమానం రా నాకే నేను మొగోళ్ళ ముఖం చూసిన అంటావా మిట్ట పెళ్లికాడు ఉన్నా లేను అంటావా చేతు పడింది ఉలి ఏనా సౌది సేరు కాలేదు మేము అరే పోతే వాళ్ళందరూ ఈ గెట్టు కొడితే మేము ఆ గెట్టుకుంటాము పత్తి గెలవపోతే అందరు 2 మునుగు వెళ్తే మేము 4 మునులు ఆ గడ్డ ఈ గడ్డ నడివి గడ్డి మీద ఎగేసుకుంటా ఉరుకుడా అంటావా నేను 3 రోజుల వరకల్లా మా మునుగు మళ్ళీ ఎప్పటాలి ఈగురు మళ్ళీ అండవ రావాలి కలవతి రావాలి అండవ రావాలి కలవతి రావాలి 15 రోజుల ముందు గల మాకు భయాలు ఇచ్చిపోతారు ఇగో నేను నిన్ను చూడబోతుంటే పిల్ల నా
నా మనసంతా లవడికే పోషడికే లవడికే పోషడికే లవడికే పోషడికే అంటుంది. లేకపోతే లంచ కొడుక పోషడిక అంటుందట. ఈ కాపురం చూడు సుశీల్ ఎత్తున్నాడో చేరిపోతు లెక్క అడ్డమైన పాడుకో. మొగళ్ళని చూస్తాడు ఆడళ్ళని చూస్తా మొగలు మొగలు బోకేనా ఐ లవ్ యూ కలా. ఐ లవ్ యూ అంటే ఏమన్నట్టే ప్రేమిస్తున్నాను అన్నట్టు. ఇదేంటి ఇది నా బొకే. ఓకే నాకు ఏమంటుంది? బొకే బొకే బుకే బుకేనా? పూల బుకే. మరి అది ఇచ్చేందుకు మరి ఇదే బొకేనా? ఏం పువ్వు అంటున్నావా? ఇదే పువ్వు పడైందట ఉంది. పిచ్చి పువ్వు. పిచ్చి పువ్వా? ఎవరైనా గులాబీ పువ్వు ఇస్తారు, ఎవరైనా పడేది ఎవరో మల్లె పువ్వు ఇస్తారు, మనసు ఉన్నది ఎవరైనా శామంతి పువ్వు ఇస్తారు. చెడ్డగా. ఇదే పువ్వు అడ్డమైన ఇది పిచ్చి పువ్వు. ఇది మానదక్క పువ్వు. ఇది ఇది ఎడగల ఏడు దొరికింది. మానదక్క పువ్వు అంటే పలసవుతున్న పువ్వు. ఏడు ఏ దొరికింది. కాలం అనుకుంటే ఊతేనే ఉంటది. ఏడు దొరికింది. అప్పుడు అటు వెనకాల పట్టుకొచ్చిన బయటకు ఏ వెనకాలే ఓహో శర్రకి ఎరగపోయి కడుక్కోగానే మంచిగా ఉన్నది. పట్టుకొచ్చిన కోసం ఇస్తాడు. అయితే నేను తీసుకుంటా కానీ ఈ పువ్వును చూస్తే నాకు ఇంకొక చూస్తే గోసలు చెప్తుంది. నాకు రేపు ఇత్తు కానీ ఈ పువ్వు నాకు అద్దు. ఈ పువ్వు తెచ్చింది అట్టి ఎందుకు కింద వారెత్తే మంచిగా ఉండదు. ఆ పువ్వును గిట్ట మనిషి ఎరక పెట్టుకో. లేదా నీ ఇంకా పైన జేబులో పెట్టుకోమంటున్నా. రేపు ఇంకో పువ్వు తీసుకొచ్చి ఇగో నా జోడి కవి కళాన్ని మర్చిన కోకిల గానాన్ని మర్చిన నాట్యాన్ని మర్చిన నేను నిన్ను మరవనే కళ. ఎక్కడ లాట్రిన్ కూడా చూసినట్టుండే. ఏ దొండకాయ బెండకాయ నువ్వేనా గుండెకాయ కొని కాయ కోసెట్రా గుండెకాయనాట ఎడదో బెండకాయనాట ఎడదో గుండెకాయనాట. అల్లం బెల్లం నువ్వేనా బెల్లం. ఇవే ముచ్చట్లు నీళ్ళు ముచ్చట్ల మనవాడికి పిసగిట్లు వేసిందా అండవా ఇంకా దవాఖాన కల దొరకపో. చెట్టు మీద కొమ్మ నువ్వేనా బొమ్మ. అంటే ఇవేందురు ఈ ముచ్చట అడిగాను. ఇది ముచ్చట నేర్చుకున్నావు. పూజ కోసం పువ్వు నా కోసం నువ్వు ఇదే మన నవ్వు. నీ సంసారం గిట్టి చేస్తావు ఇక ఇవే ముచ్చట్లు నీ సంసారంలో మనవాడు ఏవో కాయలు ఇవి అవి నాకేం అర్థమైతే లేదు చూస్తే.